హలో స్వతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ లావణ్య. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఎండాకాలంలో చెమట వల్ల కలిగే సమస్యల గురించి. ఎండాకాలం అంటే సూర్యుడు తన తాపాన్ని మరింత పెంచే కాలం. ఈ సమయంలో మన శరీరం సహజంగా చెమటను విడుదల చేస్తుంది. ఇది మన శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ ఈ చెమట వల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. ముఖ్యంగా చర్మం మీద దద్దుర్లు, మంట, దుర్వాసన, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అండర్ఆర్మ్స్, మెడ, వెన్ను భాగాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ సమస్యను మనం సులభంగా నివారించవచ్చు. రోజుకు 2 సార్లు స్నానం చేయడం, తేలికపాటి కాటన్ దుస్తులు ధరించడం, ఎక్కువగా నీరు తాగడం చాలా అవసరం. అలాగే మన శరీరాన్ని శుభ్రంగా ఎండగా ఉంచడం ద్వారా చెమట వల్ల వచ్చే సమస్యను తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ ఎండాకాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుందాం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ రవితేజ సిద్ధంగా ఉన్నారు. నమస్తే రవితేజ గారు. డాక్టర్ నమస్తే. ఈరోజు చూస్తున్నామండి మనం, అంటే ఎండాకాలంలో చెమట వల్ల వచ్చే ముఖ్య సమస్యలు ఏంటి, వాటి వల్ల మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి, ఒకసారి పూర్తిగా వివరించండి. సో ఎండాకాలంలో ఎండ తాపం టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి స్వేద గ్రంథులు అనేవి ఎక్కువ సెక్రీషన్స్ చేయడం వల్ల మనకి ఎక్కువ చెమట వస్తుంది. చెమట వల్ల పలు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ గ్రంథులు బ్లాక్ అయిపోవడం వల్ల చెమటకాయలు లాంటివి వస్తాయి. అండ్ ఆ గ్రంథుల్లోంచి వచ్చే సెక్రీషన్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల యాక్నే కానీ, లేకపోతే మన సెగ్గడ్డలు కానీ, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ర్యాష్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఎల్ నినో అనే ఏదైతే ఉందో, మన పెసిఫిక్ మహాసముద్రంలో ఉండే వేడిని అది మన వేరే ఏషియా, ఆఫ్రికా ఖండాలకి ఆ వేడి తరలి రావడం వల్ల ఎక్కువ 5 నుంచి 6 సంవత్సరాలు, 3 నుంచి 6 సంవత్సరాల లోపు ప్రతి 3 నుంచి 6 సంవత్సరాలకి ఓసారి వేడి బాగా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎల్ నినో ప్రభావం ఈ సంవత్సరం ఎక్కువ ఉండడం మూలాన టెంపరేచర్ బాగా ఎక్కువ ఉంటుంది. 45 నుంచి 50-55 వరకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. కానీ మన బాడీ మాత్రము స్టాండర్డ్గా 36 డిగ్రీస్ ఆర్ 36 డిగ్రీస్ సెంటిగ్రేడ్ కానీ 98 డిగ్రీ ఫారెన్హీట్ని మెయింటైన్ చేయాలి. మనం జెనెటికల్గా అట్లా మాడిఫై, అంటే అలా తయారు చేయబడి ఉన్నామన్నమాట. సో కానీ మన అవుట్ సైడ్ టెంపరేచర్ 45-50 డిగ్రీస్ మధ్యలో ఉండడం వల్ల, బాగా వేడి ఎక్కువ ఉండడం వల్ల చెమట అనేది, స్వెట్ ప్రొడక్షన్ అనేది ఒక బాడీ నుంచి ఒక మెకానిజం అన్నమాట, బాడీని కూల్గా ఉంచడానికి. దీన్ని మనం ప్రివెంట్ చేయడానికి, అంటే ఆ స్వెట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడాన్ని ప్రివెంట్ చేయడానికి మనము ఏసీలోను ఆర్ ఫ్యాన్ కింద ఉంటే బెటర్. ఏ లెవెల్ ఆఫ్ సొసైటీ ప్రకారం, దాని ప్రకారం ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఏసీలో ఉండడం ఆర్ ఫ్యాన్ ఆర్ కూలర్ లో ఉండడం బెటర్. ఎందుకంటే ఇది మన సరౌండింగ్ టెంపరేచర్ని కంట్రోల్లో ఉంచుతుంది అండ్ మనకి ఎక్కువ స్వెట్ రాకుండా ఉంటుంది. దానివల్ల వచ్చే సమస్యలు ఉండకుండా ఉంటాయి. ఏ టెంపరేచర్లో మెయింటైన్ చేస్తే బెటర్ అంటే యాంబియంట్ టెంపరేచర్ అని ఉంటుంది ఒకటి. అది 20 to 23 డిగ్రీస్ మధ్యలో మన రూమ్ టెంపరేచర్ ఉంటే బెటర్. కానీ మనం పవర్ సేవ్ చేయడం కోసం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు 24 డిగ్రీస్ అలా ఉంటే బెటర్ అని అంటున్నారు. అది కూడా కన్సిడర్ చేసుకుంటూ 24 డిగ్రీస్ అరౌండ్ ఉంటే బెటర్. దానికి మన బాడీ స్వెట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయదు అండ్ ప్రాబ్లం కూడా ఎక్కువ కాదు. ఈరోజు పొద్దున నేను నా వర్క్ ప్లేస్కి వెళ్ళే టైంలో రేడియోలో కూడా వింటున్నాను, వాళ్ళు జాగ్రత్తలు చెప్తున్నారు. అనివార్య పరిస్థితుల్లో కానీ మీరు బయటికి వెళ్ళకండి. ఎస్పెషలీ లైక్ మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళండి, తప్పిస్తే 10 to 4 మధ్యలో మీరు ఇండోర్సే ఉంటే బెస్ట్. ఎందుకంటే మన టెంపరేచర్ ఎక్కువ ఉంది. ఎస్టర్డే వీ గాట్ అ రిస్పైట్, కొంచెం వాన పడింది, కొంచెం టెంపరేచర్ తగ్గింది.
కానీ ఎందుకైనా మంచిది అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల కూడా అట్మాస్ఫియర్లో మనకి ఇబ్బంది ఎక్కువ ఉంటుంది, స్వెట్ ఎక్కువ ప్రొడ్యూస్ కాదు అండ్ ఆ హీట్ అట్లానే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హీట్ ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తారు. కానీ మీరు ఎంత వీలైతే అంత, ఎస్పెషలీ చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటేనే బెటర్. ఎక్కువ అంటే ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు, సమ్మర్ హాలిడేస్ అని ఊర్లకి వెళ్తూ ఉంటారు, అంతా చేస్తూ ఉంటారు. కానీ బెటర్ మీరు ఓన్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే ప్రిఫరబుల్, ఆర్ నైట్లో ట్రావెల్ చేస్తే బెటర్. డే టైంలో ట్రావెల్ చేయకండి. అండ్ కొంచెము మనము ఆ టెంపరేచర్, ఎక్కువ టెంపరేచర్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఎలాగైతే అంటారో, ఆ హై టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే బెటర్. కానీ అడగండి. ఎండాకాలంలో ఎక్కువగా చెమట ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటే కొంతమందికి తక్కువ వస్తుంది, కొంతమందికి ఎక్కువ స్వెట్ వస్తుంది, కొందరికి ఏసీలో ఉన్నా కూడా ఎక్కువగా స్వెట్ అనేది వస్తుంది. ఎందుకు అలా అంటారు? సో కొంతమందికి ఏసీలో ఉన్నా కూడా స్వెట్ ఎక్కువ వస్తుంది. థైరాయిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి స్వెట్ ఎక్కువ వస్తుంది. 2 రకాల థైరాయిడ్ ఉంటుంది, హైపర్. హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏసీలో ఉన్నా కూడా స్వెట్ ఎక్కువ వస్తుంది. రెండోది, కొంతమందికి యాజ్ సచ్ వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళకి స్వేద గ్రంథులు ఎక్కువ ఉంటాయి, సో వాళ్ళకు కూడా స్వెట్ ఎక్కువ వస్తుంది. హైపర్ హైడ్రోసిస్ అంటారు ఆ కండిషన్ని. వాళ్ళకి స్వేద గ్రంథులు ఎక్కువ ఉండడం వల్ల బాడీలో జెనెటికలీ కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమంది ఎక్కువ స్వెట్ అవుతూ ఉంటారు, ఎక్కువ చెమట వస్తుంటుంది. కొంతమంది పేషెంట్స్ మా దగ్గరకు వస్తారు, చేతులు చెమటలు ఎక్కువ రావడం వల్ల ఎగ్జామ్ పేపర్ కూడా తడిసిపోతుంది, మేము ఎగ్జామ్ రాయలేకపోతున్నాము అని చెప్పి. అలా కూడా పామో ప్లాంటార్ హైపర్ హైడ్రోసిస్ అని అంటారు దాన్ని. చేతులకి అంటే మడాలకి ఎక్కువ చెమట రావడం, అలాగే సంకల్లో ఎక్కువ చెమట రావడం వెన్ కంపేర్ టు నార్మల్ ఇండివిజువల్స్, దాన్ని యాక్సిలరీ హైపర్ హైడ్రోసిస్ అంటాము. వీళ్ళలో ఆ స్వేద గ్రంథులు అనేవి ఎక్కువ ఉండడం మూలాన జెనెటికలీ అంటే వాళ్ళకి అట్లా, అంటే కొంతమందికి వాళ్ళ పేరెంట్స్లో కూడా ఉండకుండా ఉండొచ్చు, కానీ వాళ్ళకు కూడా ఆ స్వేద గ్రంథులు ఎక్కువ ఉండడం అవుతూ ఉంటుంది. అది బై బర్త్ అలా వస్తుంది వాళ్ళకి. సో దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, కొన్ని లోషన్స్ అది అప్లై చేసుకుంటే అది రాకుండా కొంచెం తగ్గిస్తాం దాన్ని. ఎస్. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడైతే మనకు లైన్లో మీతో మాట్లాడడానికి శ్రీనివాస్ అయితే లైన్లో ఉన్నారు. వారి సమస్య ఏంటో తెలుసుకుందాము. శ్రీనివాస్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. సార్ ఒక 2 మినిట్స్ కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేశారు సార్ మా ఇష్యూ మీద. చెప్పండి సార్. మా మిస్సెస్ అనేది ఫర్ ద లాస్ట్ 5 or 6 years నుంచి షీ హాస్ బీన్ ట్రబుల్ విత్ హెవీ ర్యాషెస్ ఆన్ స్కిన్ for the last 5-6 years నుంచి అన్నమాట. ఓకే సార్. అండ్ షీ హాస్ కన్సల్టెడ్ సో మెనీ హోమియో, ఆయుర్వేద, తర్వాత ఇంగ్లీష్ డాక్టర్స్ ని కలిశారు. ఓకే సార్. ఆల్మోస్ట్ షీ స్పెంట్ thousands of rupees అన్నమాట, with no relief అన్నమాట. ఓకే ఓకే సార్. All doctors are highly experienced, dermatologists having more than 10 years, 15 years experience, retired dermatologist and professors in Usmania University, retired government doctors with 20 years of service. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళొచ్చినా కూడా she did not get any relief అన్నమాట. Any relief. Okay sir, I have few questions sir. One second sir. Yeah. ఇది కాకుండా ఏంటంటే ఆల్మోస్ట్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అన్ని టెస్టులు అనేవి చేస్తున్నారు, అన్ని టెస్టులు కూడా బాగానే ఉన్నాయి. దాన్ని అంటారు థైరాయిడ్ అని, తర్వాత ఇంకో టెస్టులు, తర్వాత రకరకాల కూరగాయలు అవి పట్టలేదని అని ఆ టెస్టులు, ఆ తర్వాత బీపీ, షుగర్, తర్వాత లివర్, కిడ్నీస్ అన్ని ఒక క్యాన్సర్ టెస్ట్ తప్పితే. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఈ డాక్టర్లు వీళ్ళందరూ రాసిన టాబ్లెట్లు అన్ని కూడాను లివోసిట్ అని, టెక్జైనియం అని, టెక్జైన్ అని, తర్వాత ఎటరాక్స్ అని, ఆ తర్వాత ఎరగ్రా అని, తర్వాత ఆక్వాసాఫ్ట్ అని, ఈ క్రీములు రాస్తుంటే
గమ్ లాగా ఉండి అది ఇంకొంచెం అనీజీగా ఉంటుంది అనమాట. ఓకే. ఓకే సార్. సో మేమేంటంటే కంప్లీట్ గా బిజీ వేసాగిపోయాం అనమాట. సరే ఒకసారి మాట్లాడదామని ఉద్దేశం ట్రై చేస్తాను. యా సో సార్. ఇది సార్ పరిస్థితి. కైండ్లీ మీరేంటి ఇంగ్లీషా, ఆయుర్వేదం, హోమియోనా? ఎస్ సార్. అలోపతిక్ సార్. అలోపతిక్ మెడిసిన్ సార్. ఇంగ్లీష్ మెడిసిన్. మీ ఇంగ్లీష్ మెడిసిన్ సార్. ఎక్కడ సార్ ఇది మీది? నేను ఐ ప్రాక్టీస్ ఇన్ మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ సార్. హైటెక్ సిటీనా? ఇట్ ఈస్ వెరీ ఫార్. ఓకే సార్. ఐ విల్ ట్రై టు గివ్ యూ సమ్ సజెషన్ సార్. సార్ ఇది ఇబ్బంది 5-6 years నుంచి ఉందంటున్నారు కదా సార్. ఒళ్ళంతా దద్దుర్లలాగా వస్తూ ఉంటుందా సార్ మేడంకి? దద్దుర్లు అంటే ఈ పెరుదుల దగ్గర, మోకాళ్ళ దగ్గర, మోచేతుల దగ్గర, తర్వాత ఈ కంటి దగ్గర, చెవుల దగ్గర, తలలో కూడా దూరం వస్తుంటుంది. కాకపోతే దద్దులు కనబడవు కదా తలలో ఉంటే. అవును సార్. శరీరం మీద మాత్రం రెడ్గా ఎలివేటెడ్ ర్యాష్ ఉంటుంది కదా సార్. రెడ్ గా ఉంటుంది. ఎలివేటెడ్ ఉంటుంది. ఏంటంటే ఎన్ని మందులు రాసినా కూడా అదంతా బాగా ఎక్కువైపోయి ఈ టాబ్లెట్స్ షీట్స్ తోటి దాన్ని గోక్కోవడం, లేకపోతే దువ్వెంతో గోక్కోవడం. ఓకే. ఓకే. ఇవన్నీ చేసిన ఎంతమంది డాక్టర్లు కూడా ఆల్మోస్ట్ ఇవే మెడిసిన్స్ అనమాట. ఒక ఆయన లివోసిట్ రాస్తారు, ఇంకో టెక్జైన్ రాస్తారు, ఇంకోళ్ళేమో ఎలగ్రా రాస్తారు, ఒకళ్ళేమో ఎవిల్ 10 mg, ఒకటి ఇది 50 mg, అట్లా రకరకాల ఇవన్నీ కూడా వాడేవండి. బట్ షీట్ అంటే ఒకరిద్దరు డాక్టర్లు అయితే ఓకే సార్. ఓకే సార్. యూ నీడ్ నాట్ కమ్ టు అస్ అని కూడా అని చెప్పి అన్నారు అనమాట. నేను ఐ నీడ్ నాట్ మెన్షన్ నేమ్స్ హూ ఆర్ హ్యావింగ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దెన్ 15 years సర్వీస్. ఓకే. దే ఆల్సో రైజ్డ్ దేర్ హ్యాండ్స్ అప్. ఓకే సార్. ద కండిషన్ అంటే ఈ కండిషన్ని అర్టికేరియా అంటారు సార్. అర్టికేరియా, ద టెండెన్సీ టు అక్వైర్ ద వీల్స్ అని అంటారు ఈ ర్యాష్ని. సో అర్టికేరియా అంటారు సార్ ఈ ప్రాబ్లమ్ని. సో ఇది క్రానిక్గా ఉంది మేడంకి. క్రానిక్ అర్టికేరియా అంటారు సార్. గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఏదైతే లివోసిట్రిజిన్ కానీ ఆర్ ఎలెగ్రా కానీ చెప్తున్నారో వీటిల్ని యాంటీహిస్టమిన్స్ అంటారు సార్. గైడ్ లైన్స్ ప్రకారం ఈ యాంటీహిస్టమిన్స్ డోసేజ్ని 4 times డోస్ వరకు మేము ఇంక్రీజ్ చేస్తాం సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మాత్రతో కంట్రోల్లో ఉంది అంటే ఆ 1 tabletతో కంటిన్యూ చేస్తాం. 1 tabletతో తగ్గలేదు, 2 tabletsకి ఇంక్రీజ్ చేస్తాం సార్. 2 tabletsతో తగ్గలేదు, 3 tablets, అలాగా 4 tablets మ్యాక్సిమం ఇవ్వచ్చు సార్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 4 tablets డోస్ ఆర్ ఈ 4 tabletsని జస్ట్ 2 tablets లాగా 1 tablet మార్నింగ్ 1 tablet నైట్ లాగా ఇస్తాం కూడా. ఈ డోసేజ్తో మోస్ట్లీ 4 tablets అదే ఆ 4 times అప్ డోస్ చేయడంతో ఇది కంట్రోల్లో వస్తుంది. కానీ ఏంటి అంటే ఈ డోస్ ఏదైతే మేడంకి సూట్ అవుతుందో ఆ డోస్ మీరు ఒక ప్రొలాంగ్ డ్యూరేషన్ లైక్ 6 months వరకు వాడాల్సి ఉంటుంది. దెన్ మేమేం చేస్తామంటే స్లోగా ఆ డోసేజ్ని తగ్గిస్తాము. సో దట్ ఏంటి అంటే ఈ ఎలర్జీ అనేది ఈ మెడిసిన్తో మనము బాడీలో దాన్ని కంట్రోల్ చేస్తున్నాం అన్నమాట. దాంతో విత్ ఇది కొంచెము మీకు ప్రాబ్లం కూడా చాలా రోజుల నుంచి ఉంది. అండ్ ఒక 6 months to 1 year వరకు దీన్ని ట్రీట్మెంట్ ఒక్కరోజు కూడా ఆపకుండా ఆ యాంటీ ఎలర్జీ డోసేజ్ ఏదైతే మేడంకి సూట్ అవుతుందో ఆర్ మేడంకి కావాలో అది యూస్ చేస్తే మనకి రెస్పాన్స్ అనేది ఉంటుందని నా ఒపీనియన్ సార్. ఓకే, రైట్. శ్రీనివాస్ గారు విన్నారు కదండి, మీ సమస్యకి పరిష్కారం అయితే చెప్పారు డాక్టర్ గారు. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి డాక్టర్. యా చెప్పండి సార్. చెప్పండి సార్. ఈ కంప్లీట్లీ క్యూరబుల్ సార్, ఎందుకంటే ఉన్న పరిస్థితి అట్లా ఉంది కాబట్టి విత్ హై ఎస్ సార్, ఇది ఖచ్చితంగా క్యూరబుల్ సార్. తగ్గించవచ్చు కానీ కొంచెం పేషెన్స్తో డాక్టర్ అడ్వైజ్ కంటిన్యూస్గా ఫాలో అయితే ఇట్ క్యాన్ బీ క్యూర్డ్ సార్ కంప్లీట్లీ. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే నిద్రలేమి ఏమన్నా ఉన్నా కూడా ఇది ఎక్కువ అవుతుంది.
అండ్ విటమిన్ డి లోపాలు ఉన్నా కూడా కొంచెము సరిగ్గా తగ్గదు. సో ద రీసెర్చ్ ఈస్ కమింగ్ అప్ ఇన్ దట్ కొత్తగా అంటే ఏ ఫ్యాక్టర్స్ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది తెలుస్తున్నాయి. సో బేస్డ్ ఆన్ దాట్ మేము అసెస్ చేసి మీ వైఫ్కి ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా తగ్గుతుంది సార్ ఇది సార్ ప్రాబ్లం. ఇది మీది అడ్రస్ ఎక్కడో చెప్పగలరు? అంటే ఇప్పుడు మేము హైతనగర్ లో ఉంటున్నాం. ఎస్ సార్, దగ్గర మెడికవర్ హాస్పిటల్. కిలోమీటర్స్. ఎస్ సార్, మీరు మెట్రో ఎక్కి కొంచెం అమీర్పేట్లో చేంజ్ అవ్వి హైటెక్ సిటీ వస్తే రాయదుర్గ్ మెట్రో స్టేషన్ దగ్గర మా హాస్పిటల్ ఉంది సార్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. ఓకే, థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు విన్నారు కదండి, మీ సమస్యకి పరిష్కారం అయితే డాక్టర్ గారు చెప్పేశారు. ఇంకా ఏమైనా మీకు సమస్యలు ఉంటే నేరుగా డాక్టర్ దగ్గరికి వచ్చి కలవండి, మీ సమస్యకి పరిష్కారం అయితే తెలుసుకోండి. డాక్టర్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇలాంటి సమస్యలే చాలా ఉన్నాయి. చెమట శరీరానికి ఎలా ఉపయోగపడుతుందంటారు? చాలామందికి చెమట వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయి, మనము స్వెట్ అనేది రావడం వల్ల కూడా బయటికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని అంటారు. దీనివల్ల ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయంటారా? ఎస్, డెఫినెట్గా ఉపయోగం ఉంది. యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ ఎ నార్మల్ మెకానిజం ఆఫ్ ద బాడీ. అది ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి అది ప్రొడ్యూస్ అవుతుంది అని. అట్ ద సేమ్ టైం బాడీ ఆ గ్లాండ్స్ కూడా యాక్టివ్ ఉంటాయి స్వెట్ వల్ల. అండ్ జస్ట్ అంటే మీరు ఎక్సర్సైజ్ అది చేసినప్పుడు స్వెట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, సో దాంతో కూడా కొంచెం బెటర్ ఉంటుంది. కానీ బేసికలీ అది బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్ కోసమే. అండ్ అట్ ద సేమ్ టైం ఆ గ్లాండ్స్లో ఉండే కొన్ని సెల్స్ కూడా రిప్లెనిష్ అవుతూ ఉంటాయి, సో అలా కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో అది కూడా ఒక బాడీలో పార్టే, సో దాని ఫంక్షన్ ఉంటే బెటర్. ఓకే డాక్టర్ గారు, చెమట వల్ల ఎందుకు ఇరిటేషన్ ఎక్కువగా వస్తుంది? కొంతమందికి ఇరిటేషన్ వస్తుంది చెమట వల్ల. ఎస్, చెమట ఎక్కువ పేరుకుపోవడం వల్ల కూడా కొంచెము ఇరిటేషన్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మన బాడీలో గట్ బ్యాక్టీరియా అని ఎట్లాగైతే అంటామో, మన బాడీ మీద కూడా స్కిన్ మీద కూడా మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. సో ఆ బ్యాక్టీరియా ఆ లిక్విడ్ ఆర్ తేమ వల్ల కానీ ఆ చెమట లిక్విడ్ వల్ల కూడా అవి గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది గ్రో అవ్వడం వల్ల అది కొంచెం ఇరిటేషన్ కానీ క్రియేట్ చేస్తుంది. సో దానివల్ల కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది అండ్ స్మెల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డైలీ ట్వైస్ స్నానం చేసుకుంటే బెటర్, ఆ చెమటని క్లీన్ చేసుకుంటే బెటర్. అండ్ అట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి ఆ స్వెట్ ఒకవేళ అంత పేరుకోకుండా ఉంటే జస్ట్ జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ఉన్నా కూడా అది అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ కొంతమంది వర్కర్స్ లైక్ ట్రాఫిక్ పోలీస్ ఆర్ పోలీస్ యాజ్ సచ్ ఆర్ గిగ్ వర్కర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు దే కాంట్ హెల్ప్ కదా, దే హ్యావ్ టు స్వెట్. ఎంత హీట్ ఉన్నా దే హ్యావ్ టు గో అవుట్ అండ్ వర్క్ ఆర్ ఎల్స్ దే కాంట్ విన్ ద బ్రెడ్ for their family. So for them what I suggest is కొంచెం లూజ్ క్లోత్స్ వేసుకుంటే అది స్వెట్ కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది అండ్ వచ్చిన స్వెట్ అట్మాస్ఫియర్లో అబ్జార్బ్ అయిపోతుంది. టైట్ కొంచెం ఫిట్గా ఉండే డ్రెస్సెస్ వేసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది అక్కడ అవకాశం కూడా ఆ క్లోత్స్ అక్కడ అతుక్కుని ఆ స్కిన్కి మళ్ళా ప్రొడ్యూస్ అయినా కూడా అక్కడే పేరుకుపోయి ఇబ్బంది ఎక్కువ కాజ్ చేసే ఛాన్స్ ఉంది. డాక్టర్ గారు, అంటే చెమట ఎక్కువగా వచ్చే శరీర భాగాలు ఏవి? చెమట ఎక్కువగా వచ్చే శరీర భాగాలు మన ఆర్మ్పిట్స్, బ్యాక్, ఇంకా గజ్జలు. అండ్ కొంతమందికి హ్యాండ్స్ ఇంకా ఫీట్లో కూడా ఎక్కువ స్వెట్ వస్తుంది. సో అది యాంగ్జైటీ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఈ పాయింట్ మర్చిపోయాను, ఏదైనా టెన్షన్ ఉన్నా కూడా ఎక్కువ స్వెట్ వస్తుంది. అండ్ స్వెట్ గ్లాండ్స్లో 2 రకాలు ఉంటాయి, ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్, అపోక్రైన్ స్వెట్ గ్లాండ్స్ అని. వేరే బాడీ అంతా ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, దాంట్లో జస్ట్ నార్మల్గా లిక్విడ్ ప్రొడక్షన్ జరుగుతుంది విత్ ఫ్యూ సాల్ట్స్. వేరాజ్ అపోక్రైన్ స్వెట్ గ్లాండ్స్లో కొంచెం ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ అపోక్రైన్ స్వెట్ గ్లాండ్స్ అనేవి మన ఆర్మ్పిట్స్లో అండ్
సంకల్లో అండ్ మన గజ్జల్లో ఎక్కువ ఉంటాయి. అది ప్రోటీన్ రిలీజ్ చేయడం వల్ల బ్యాక్టీరియా, అక్కడ ఉన్న బ్యాక్టీరియా దాని మీద లైక్ వాటిని ఇంజెస్ట్ చేసి అంటే తీసుకుని దాన్ని డిఫరెంట్ ఓడర్ లాగా, డిఫరెంట్ స్మెల్ లాగా మారుస్తుంది. సో ఆ స్మెల్ కూడా కొంతమందికి యూస్ఫుల్ ఉంటుంది. లైక్ ఫెరమోన్స్ అనే ఒకటి ఉంటుంది, ఒక కాన్సెప్ట్ ఉంటుంది విచ్ హెల్ప్స్ ఇన్ సెక్షువల్ ఫంక్షన్ అన్నమాట. వేరస్ కొంతమందికి బాగా లైక్ డిఫరెంట్ పంజెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది. వాళ్ళకి కొంచెము వాళ్ళు తరచూ స్నానం చేసి క్లీన్ చేసుకోవడం ఆర్ అంటే ట్వైస్ క్లీన్ చేసుకోవడం, బాగా ఆ ఏరియాస్లో మంచిగా సోప్తో క్లీన్ చేసుకోవడం బెటర్. దాంతో ఆ ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, రోజుకి ఎంత నీరు తాగాలి ఒక మనిషి? ఒక రోజుకి నీరు ఎంత తాగాలి? రోజుకి ఒక మనిషి 3 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. వింటర్లో దాని నెసెసిటీ తక్కువ ఉంటుంది, 2 లీటర్స్కి తాగొచ్చు, కానీ 3 లీటర్స్ to 4 లీటర్స్ తాగాలి. ఎక్కువ స్వెట్ వచ్చి అది ఎక్స్క్రీట్ అయిపోతే గిన ఇంకా మీకు దాహం వేస్తుంది. ఇట్ ఈస్ ఆల్ బాడీలో రెగ్యులేటెడ్ ఉంటుంది అన్నమాట త్రూ బ్రెయిన్. సో మనకి దాహం వేసినప్పుడల్లా ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, డిఫరెంట్. లైక్ యాజ్ ఐ సెడ్, కొంతమందికి గ్రంథులు తక్కువ ఉంటాయి, కొంతమందికి గ్రంథులు ఎక్కువ ఉంటాయి. కొంతమంది హాట్ సన్లో వర్క్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏసీలో వర్క్ చేస్తుంటారు. సో like who is working indoors and who is not having that many glands, వాళ్ళకి తక్కువ అవసరం పడవచ్చు. కానీ యాజ్ సచ్ ఒక 3 లీటర్స్ వాటర్ తాగితే బెటర్. మన బాడీని, కిడ్నీస్ని మంచిగా ఉంచుకోవడానికి అది హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అంటే ఎండాకాలంలో ఎలాంటి దుస్తులు ధరిస్తే మంచిది అంటారు? ఇప్పుడు మీరు చెప్పారు ఆల్రెడీ చెప్పాము, కాటన్ లూజ్ క్లోత్స్ ధరిస్తే బెటర్. జీన్స్ అనేది ఒక ఫ్యాషన్. సో చాలామంది జీన్స్ ప్యాంట్ వేసుకుంటూ ఉంటారు. అది యాక్చువల్లీ చెప్పాలంటే వర్కింగ్ క్లాస్ కోసము ఇన్వెంట్ చేసిన ఫ్యాబ్రిక్. అంటే వర్కింగ్ క్లాస్ అంటే దోస్ హూ వర్క్ విత్ టూల్స్, ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వాళ్ళకి రెండో ప్రపంచ యుద్ధం టైంలో అది అరౌండ్ ఆ టైంలో ఎక్కువ వాడుకలోకి వచ్చింది. ఏంటి అంటే మామూలు కాటన్ క్లోత్స్ నార్మల్గా ఏ టూల్స్కి అతుక్కున్నా బాగా ఎక్కువగా చిరిగిపోతాయి. వేరస్ ఆ జీన్స్ ఫ్యాబ్రిక్ థిక్గా ఉండడం వల్ల ఎక్కువ చిరగదు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు దానికి అక్కడక్కడ బటన్స్ కూడా ఉంటాయి. అనవసరం లేని చోట ఎందుకున్నాయా అని అనుకుంటారు, కానీ అవి ఏంటంటే దే ఆర్ స్టే బటన్స్ అనమాట. సో దట్ ఏ టూల్ తగిలినా కూడా అది అక్కడ వచ్చేదన్నమాట, స్ట్రిప్ ఆఫ్ అయిపోదు. సో దాంతో జీన్స్ వేసుకోవడం అనేది అస్సలు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ యువర్ వర్క్. మీరు ఏదైనా ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నారు అంటే దెన్ ఇట్ క్యాన్ బీ యూస్ఫుల్. బట్ దెన్ అది థిక్గా ఉండడం వల్ల దానివల్ల ఫ్రిక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనకి ర్యాషెస్ అనేవి గజ్జల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎస్పెషలీ ఫంగల్ ఇన్ఫెక్షన్, రింగ్ వర్మ్ అని ఏదైతే కామన్గా చూస్తుంటామో అది కామన్గా టైట్ క్లోత్స్ వేసుకునే వాళ్ళకు వస్తూ ఉంటుంది. వాళ్ళు నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ టైం మళ్ళీ రివ్యూకి వచ్చినప్పుడు అదే జీన్స్ ప్యాంట్ వేసుకుని వస్తారు. వాళ్ళని అడిగితే సార్ జస్ట్ నార్మల్గా రోజు నేను మా లూజ్ క్లోత్స్ వేసుకుంటున్నాను, ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను, కానీ బయటికి వస్తున్నాను, మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను కాబట్టి నేను ఇది వేసుకున్నాను సార్, లేకపోతే నేను వేసుకోవట్లేదు అంటారు. కానీ టైట్ క్లోత్స్ అండ్ జీన్స్ డెఫినెట్లీ అవాయిడ్ చేయండి ఖచ్చితంగా. లెగ్గింగ్స్ లాంటివి అవాయిడ్ చేయండి, పలాజో ప్యాంట్స్ వేసుకోండి, అండ్ కొంచెం లూజ్గా చుడిదార్స్ లాంటివి వేసుకోండి. డాక్టర్ గారు, ఫైనల్ గా చెప్పండి, ఎండాకాలంలో పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు మా పేరెంట్స్ కి చెప్పాల్సిన ముఖ్య విషయం, ఎండాకాలంలో పిల్లలు ఎక్కువగా చికాకు పడుతూ ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా సతాయిస్తూ ఉంటారు. మేము హాలిడేస్ మేము వెళ్ళి బయట ఆడుకోవాలి అని చెప్పి ఖచ్చితంగా సతాయిస్తూ ఉంటారు. కానీ ఎండ బాగా గట్టిగా ఉంది, సో వాళ్ళకి డీహైడ్రేట్ అయిపోయి కళ్ళు తిరగచ్చు. సో అంటే వడదెబ్బ లాంటివి కూడా తగలొచ్చు పిల్లలకి అండ్ ఎల్డర్లీ పీపుల్కి. సో
ఖచ్చితంగా వాళ్ళు బాగా వాటర్ తాగాలి, ఇండోర్ గేమ్స్ ఆడుకోవాలి. ఒకవేళ వాళ్ళు మేము ఖచ్చితంగా నాకు వెళ్ళాల్సిందే, మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు అంటే మీరు సజెస్ట్ చేయండి అందరు పేరెంట్స్తో కలిపి క్లోజ్డ్గా ఉండే ప్లే జోన్స్కి కానీ పంపించండి. బయట ఎండకి మాత్రం ఖచ్చితంగా పంపించకండి. విత్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్ బాగా ఎండ ఎక్కువ ఉంది అండ్ నిన్న ఫార్చునేట్లీ మనకు ఒక రెస్పైట్ దొరికింది, ఒక జల్లు వచ్చి పడింది, కానీ కొంచెం టెంపరేచర్ తగ్గింది. కానీ బెటర్, మనకి రేపు అన్ననాడు ఎలా ఉంటుంది తెలీదు, సో బెటర్ అవాయిడ్. అండ్ మీరు ఊర్లకి తీసుకెళ్తూ ఉంటారు పిల్లల్ని, నైట్ టైమే ట్రావెల్ చేయండి. ఊరికి వెళ్ళినా కూడా బయటకి పంపించకండి ఎక్కువ. కొంచెం చల్లబడ్డాక పంపించండి సాయంత్రం. అండ్ బయట ఎక్కువ ట్రావెల్ చేయకండి, దట్ ప్రివెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైం ఎండలో ఉండే యూవీ రేస్ వల్ల సన్ బర్న్స్ లాంటివి కూడా అవుతుంటాయి, సో సన్ స్క్రీన్ వాడుకోండి బయటికి వెళ్ళే టైంలో. అండ్ గొడుగు లేదు నేను సన్ స్క్రీన్ రాసుకోను అంటే క్యాప్ అయినా ధరించండి, లేకపోతే గొడుగు అయినా తీసుకెళ్ళండి. అట్ ద సేమ్ టైం సారీ నేను ఫినిష్ చేస్తున్నాను, టైం ఎక్కువగా లేదంటే యా. సో ఈ ప్రికాషన్స్ తీసుకోండి అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మంచి విషయాలు అయితే చెప్పారు. ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చెమటతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా దద్దురు దుర్వాసనతో ఎలా బయటపడాలో కూడా డాక్టర్ గారు మంచి విషయాలు అయితే తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మంచి విషయాలు తెలియజేస్తున్నందుకు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ హలో స్వతంత్ర. చూస్తూనే ఉండండి, రేపటి మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.